ఆశ్రయదుర్గమా మా విమోచకుడా. Lord, we pray this evening will be an evening where we step into our promises. వాగ్దాన భూమిలో నీ సేవకులు, నీ జనాంగము అడుగిడినట్లు నాయనా, we want to step into the promises you have for us. As we take a step by faith, oh Lord, you are going to honor our faith. ఈ వాక్య ధ్యానము మా వినికిడిలో నాయనా పరిశుద్ధపరచమని, మా హృదయములకు కావలసిన బలము, శక్తి దయచేయమని, నన్ను మరుగుపరచమని. ప్రియ పరిశుద్ధాత్మదేవా, we pray that you sow the seeds in every heart and we are willing to receive them and retain them. ఆన్లైన్లో చూస్తున్న మా ప్రియ వీక్షకులు నాయనా, శక్తి బలము పొందుకొని నీ యొక్క సాక్షులుగా జీవించినట్లు సహాయం చేయమని, ఈ సమయమును మీరు మాకు ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరట నిన్ను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సాయంకాలము నిర్గమకాండములో 10 అంశాలు మనము లాస్ట్ వీక్తో వైండప్ చేశాం. అండ్ నౌ ద నెక్స్ట్ పార్ట్, కాంక్వెస్ట్. దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశం చేయుట, యెహోషువ నాయకత్వంలో వాళ్ళు ప్రవేశం చేయుట. Crossing Jordan and stepping into our promises is the title we are going to meditate today. December 31వ తారీఖు రాగానే మనకు హాలోవీన్ ఫెస్టివల్ చేసుకునే వాళ్ళు వస్తూ ఉంటారు. కొంతమంది ఏమో మేము ఇది చెయ్యము, ఇది అన్యుల ఆచారం, అది ఇదని. కొంతమంది ఏమో పోనీలే పిల్లలే కదా అని. ఇట్లా we have so many arguments. హాలోవీన్ ఫెస్టివల్, సో టు స్పీక్, ఇది జరుగుతూ ఉండగానే 100 సంవత్సరాలకు ముందు ఒక సేవకుడు సంఘములో ఉన్న పరిస్థితులను చక్కదిద్దటానికి దేవాలయానికి వెళ్ళి, ఇదిగో మీరు ఇవి తప్పు చేస్తున్నారని ఒక 95 సూత్రాలు ఆయన కొట్టాడు. We celebrate Halloween but we forgot Reformation Sunday. దిద్దుబాటు దినాన్ని మనం మర్చిపోయాం. బట్ హాలోవీన్ బికేమ్ సో పాపులర్. దేవుని వాక్యం మన దగ్గరకు ఈరోజు వచ్చిందంటే, ఆ రోజు ఆయన అంతటితో ఆగకుండా బైబిల్ని అంతా జర్మన్లో ట్రాన్స్లేట్ చేసి, తర్వాత ఇంగ్లీష్కి వచ్చి, ఇంగ్లీష్ నుంచి ఇక మన భాషల వరకు వచ్చి, ఇట్లా ఇట్ టుక్ సో మెనీ థింగ్స్. God has given His word to every one of us. Reformation Day is so important. We need to check ourselves and we need to remind ourselves where Lord has done so many things so that we will read the word of God in a proper way. పోయిన వారం మనము నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషేకు దేవుడు ఇంకా చాలు, నీ తర్వాత యెహోషువ ముందుకు తీసుకుని వెళ్తాడనే అంశాన్ని విపులంగా మనం ధ్యానించుకున్నాం. అయ్యో ఎందుకు పోలేదు మోషే వాగ్దాన దేశంలో కని కొందరం మనము బాధపడవచ్చు, సెంటిమెంటల్గా ఫీల్ అవ్వచ్చు. కానీ మోషేకు దేవుడు వాగ్దాన దేశంలోకి ప్రవేశము చేసిన తరువాత ఇశ్రాయేలీలు ఎంత చెడిపోయి జీవిస్తారో, ఎన్ని విగ్రహాలకు వీళ్ళు మొక్కుతారో, ఎంత అక్రమమైన జీవితం హీ షోడ్ ద హోల్ ఫ్యూచర్ టు మోసెస్. కాలు మాత్రమే పెట్టలేదు కానీ వాళ్ళ సంవత్సరాల హిస్టరీని చూపించాడు దేవుడు ముందే. Probably Moses said, "It's enough. I'm ready to come with you."
సంతోషంగా మోషే వెళ్ళిపోయి ఉంటాడు దేవుని యొద్దకని నేను భావిస్తున్నాను. జాషువా టుక్ ఓవర్ ద లీడర్షిప్. యెహోషువ ఈ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఎవరైనా చదవాలి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి. చాలు. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి. దిస్ జోర్డన్ రివర్. ఆ దిస్ అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. మోషే విషయంలో మనం చూసాము, కొండ మీదకు వెళ్ళినప్పుడు పాపం చేసినప్పుడు ఈ మోషే, దిస్ మోజెస్ ఎక్కడ పోయాడు? దిస్ మోజెస్ ఇన్ ఎ సిమిలర్ వే ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు. దిస్ జోర్డన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటారు దీన్ని. అంటే మీకు మీ కళ్ళ ముందు డెమాన్స్ట్రేట్ చేయబడుతుంది దిస్ థింగ్. ఎంతకాలం చేసింది ఇది? ఈ రివర్ను చూసి భయపడి వెళ్ళిపోయేవాళ్ళు. యాక్చువల్గా ఆ రివర్ను దాటిపోతే వాగ్దాన దేశం. నెవర్ డిడ్ ఇజ్రాయలైట్స్ ట్రై టు క్రాస్ ద రివర్ ఈవెన్ ఇన్ డ్రైడ్ అప్ సీజన్స్. ఈ యొర్దాను నది, దిస్ వాజ్ లైక్ ఎ బ్లాక్ ఫర్ యూ ఆల్ దీస్ డేస్. యొర్దాను నదికి అనేక ఉపమాన రూపాలు ఉన్నాయి. దానిలో మునిగిన వారు కుష్టు వ్యాధి వాళ్ళు బాగుపడ్డారు. యొర్దాను నదికి ఇంకా అర్థాలు ఉన్నాయి. యొర్దాను నదిలో ఒక వాగు, కెద్రోను వాగు, ప్రవక్తలకు ఆదరణ ఇచ్చిన ఒడ్డు అది. అంత మాత్రమే కాకుండా యోహాను సువార్తలో యేసు ప్రభు సిలువ వేయబోయేటప్పుడు ఈ కెద్రోను వాగు వ్రాయబడి ఉంది. పాప క్షమాపణ నిమిత్తం ప్రక్షాళన చేయు రక్తం అంతా కూడా ఆ కెద్రోను వాగులోకి పోతాయి. సో మెనీ యునిక్ క్యారెక్టర్స్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెన్ బి ఏ బ్లాక్ ఫర్ అస్ టు క్రాస్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ యొర్దాను నదే, ఇట్ ఈస్ దిస్ రివర్ దట్ వాస్ బ్లాకింగ్ యూ, and now I am going to make you to cross over. ఈ నదిని నేను మిమ్మల్ని దాటింప చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నిబంధన మందసము యొక్క వాడకము మనకు యెహోషువ గ్రంథంలో మొదటగా కనిపించుద్ది. ఈ నది దాటబోయే ముందు మందసం ముందు వెళ్ళిందంట, దాని తర్వాత వీళ్ళు వెళ్ళారట. కానీ నిర్గమకాండం 40వ అధ్యాయంలో 35, 36, 37 ఇదన్నిట్లో ఈ నిబంధన మందసము మరియు ప్రత్యక్ష గుడారము ఎట్లా చేయాలో ఇవన్నీ ఉన్నాయి. నిర్గమకాండం 40వ అధ్యాయం 35 నుండి 38 వచనాలు ఎవరు చదవాలి? యెహోవా తేజస్సు మందిరమును నింపెను, ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళిన ఎడల, ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగునే జరిగెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగునే జరిగెను. ఆఫ్టర్ ద ఆర్క్ వాజ్ బిల్ట్, నిబంధన మందసము కట్టబడిన తరువాత వారి ప్రయాణం ఎలా సాగిందంటే, కొండ మీద మాట్లాడటం కాదు, దేవుడు మాతో ఉంటావా. నిర్గమకాండములో మోషే చేసిన ప్రార్థన 2 weeks back we meditated, and the words Moses used, Emmanuel, Lord will you be with us like Emmanuel అని మోషే చేసిన ప్రార్థన గురించి మనం ధ్యానం చేశాం.
ప్రభువు ఆ ప్రార్థనకు ఒప్పుకున్నాడు కనుక గుడారములో వీరి పాళెంలో వీరితో ప్రయాణం చేస్తున్నాడు. ఆ మేఘము పైకి ఎత్తబడిపోతే దే కెన్ గో, అంతే ఉంటే దే కెనాట్ గో. వీరి ప్రయాణం అంతా ఇంతే సాగెను అని మనం చూస్తున్నాం. నౌ ఇట్ సో హ్యాపెండ్ దే ఫినిష్డ్ దేర్ జర్నీ ఫర్ 40 years ఇన్ ద విల్డర్నెస్. అరణ్యములో ఎడారిలో 40 ఏళ్ళు ప్రయాణం పూర్తి చేసుకొని యొర్దాను నది ముందు క్యాంప్ వేశారు. క్రాస్ చేయాలి వీళ్ళు. యెహోషువ వీరికి నాయకుడు అయిపోయాడు ఇప్పుడు. అండ్ నౌ ద స్టోరీ బిగిన్స్. ద లార్డ్ వాంట్స్ దెమ్ టు క్రాస్ ఓవర్ దిస్ జోర్డన్. ఈ యొర్దాను నదిని దాటింప చేయటానికి దేవుడు పూనుకున్నాడు. ఈ దీంట్లో మనం చూస్తాం రిపీటెడ్గా ఒక మాట, సర్వలోకనాథుడగు యెహోవా మందసం. ఐ లవ్ దట్ వర్డ్ సో మచ్. సర్వలోకనాథుడగు యెహోవా మందసము వారి ముందు ప్రయాణము చేయిచుండగానే అనే మాట మనం చూస్తాం. 3:13 మనం చూస్తాం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనుగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. కోతకాలం అంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. చాలమ్మా. God is telling how their journey will go further. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరకాళ్ళు అంటే దేర్ ఫీట్. ద మూమెంట్ దే పుట్ దేర్ ఫీట్ ఇన్ ద రివర్. అరికాలు అంటే సోల్స్ అన్నమాట, మోకాళ్ళు కాదు, ఇవన్నీ కాదు, ద ఫీట్. ద మూమెంట్ దే పుట్ దేర్ ఫీట్ ఇన్ ద రివర్ జోర్డన్, ద ఫ్లో విల్ బి స్టాప్డ్. I really want you to understand how Jordan feeds the Dead Sea is. హెర్మోను పర్వతం మీద మంచు ఉంటుంది, పైనుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. కొండ మీద నుంచి కారే నీళ్లకు ఎనర్జీ ఉంటుంది. ఇట్ ఈస్ హార్డ్ టు స్టాప్ ఎ ఫ్లో దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హైట్స్. మనకు తెలుసు, ఫ్లాట్ సర్ఫేస్ మీద పారే రివర్స్ని ఆపటానికే కష్టాలు పడుతుంటాం మనం. But Jordan, in certain seasons, గట్లు తెగి పొర్లి పారే పరిస్థితి. God so chose that season to show God's power. ఎర్ర సముద్రమును ఆపిన దేవుడు యొర్దాను నదిని కూడా ఆ పైనుంచి వచ్చే అత్యున్నతమైన శక్తివంతమైన the potential energy converts to kinetic energy and it rolls over. స్పీడ్ అందుకుంటుంది and it travels much faster. ఆ నదిని ఆపబోతున్నానని అని దేవుడు వారికి తెలియజేస్తాడు. 13 నుంచి 17 వరకు దయచేసి మీరు చదవాలి. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దాను. నిమిషం చాలు, 15 నేను చదువుతున్నాను. జనులు తమ గుడారములో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందస్సము మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందస్సము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెపతు నొద్దనున్న ఆదాముపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. The water stood like a heap. కుప్పలాగా నిలబడినాయి. This might sound for us like a story. యెహోషువ గ్రంథములో సూర్య చంద్రులను ఆపటం కూడా మనం చూస్తాం. Some of us do not want to believe this. But the truth is, the mighty power of God is being displayed. యొర్దాను మిమ్ముల్ని ఆపుతూ తన శక్తిని డెమాన్స్ట్రేట్ చేసింది ఈ యొర్దాను.
ఈ యోర్దాన్ని నేను ఆపేస్తా. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇన్ యువర్ ప్రజెన్స్ టుడే. లేచి బయలుదేరండి అని యెహోషువకు చెప్పాడు. ఉదాహరణకు ఆ యాజకుల స్థానంలో నేనున్నాను అనుకోండి. నాకు ఆల్రెడీ రూల్స్ వచ్చేసినాయి. ఏంటి? మందసానికి యాజకులు మోయొచ్చు, వేరే వాళ్ళు ఒక 3/4 మైల్ దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. ఇదే అధ్యాయంలో ఉంటాయి ఆ రూల్స్ అన్నీ కూడా. మొయ్యాలి. మందసం నిజంగానే ఎత్తుకోవాలా? భయంకరంగా పారుతుంది కదా రివర్. షుడ్ ఐ రియల్లీ పుట్ ఇట్ ఆన్ మై షోల్డర్ టు క్యారీ ఇట్? ఒకవేళ నది ఆగపోతే ఈ మందసం కూడా తడిచిపోద్దేమో. విల్ ది ఆర్క్ గెట్ వెట్? టిల్ట్ అవుద్దేమో. అమ్మో, దేవుని మందసం టిల్ట్ అయితే ఎట్ట? నేను ఎత్తను. ఆ రకంగా నా భక్తిని చూపించవచ్చు. ఫాల్స్ వర్షిప్, ఫాల్స్ ఒబీడియన్స్. A whole community united to lift the ark and to take it. యెహోషువ చెప్తున్నాడు మాటలు, వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు. చాలే ఊరుకోవయ్యా, ఈ నది ఆగిపోవటం ఏంటి, నీకేమన్నా అయ్యో ఓకే మిస్టర్ జాషువా అనేవాళ్ళు లేకుండా అందరూ కలిసి, ఒకళ్ళు ఎత్తేది కాదు పెట్టేది. They put it on their shoulders and they started walking. ఆ ముందున్న వాళ్ళ కాళ్ళు ఎప్పుడైతే అలా నదిలో పెట్టారో, ఓ ద రివర్ స్టాప్ దేర్ లాంగ్ బ్యాక్ అన్న ఫీలింగ్ వీళ్ళకి వచ్చేసింది. ఏకరాశిగా దేవుడు నిలబెట్టాడంట. నీటి కొండ మీరు ఎప్పుడైనా చూసారా? హీప్ ఆఫ్ వాటర్. That is how God did in those days, because there was a community who acted in faith when God said something. I was listening to a sermon. He's a Pentecostal preacher and he criticizes his Pentecostals a little bit. ఆయన చెప్తూ అంటాడు, మా పెంతెకోస్తోళ్ళు ఎలా చేస్తారంటే, నువ్వు వెళ్ళి రోగులను బాగు చేయి, నువ్వు వెళ్ళి వాళ్ళకి అవి చేయి ఇవి చేయి అని యేసు ప్రభువు చెప్తే, లేదు నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను. ఐ విల్ సెండ్ మై ప్రేయర్ దేర్, ఆర్ ఐ విల్ ఆస్క్ ది ఏంజల్స్ టు గో అండ్ మినిస్టర్ ఓవర్ దేర్. అండ్ హీ సేస్, that's not how God is going to work. God wanted you to go and work, you to exercise your faith. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, కానీ అన్నిటినీ విశ్వాసము వ్యక్తపరచవలసినప్పుడు ప్రార్థనను సాకుగా చూపించొద్దు. అది భక్తిగా కనపడుద్దేమో కానీ మనల్ని మనం మోసం చేసుకోవడం. అది ఇట్ ఈస్ టైమ్ టు యాక్ట్, ఇట్ ఈస్ టైమ్ టు మూవ్ ఆన్, ఇట్ ఈస్ టైమ్ టు పుట్ ద ఆర్క్ ఆఫ్ ద కవరెంట్ ఆన్ యువర్ షోల్డర్. ముందుకు అడుగు వేయాల్సిన సమయం. గాడ్ ఈస్ వాకింగ్ విత్ యూ. సాగిపోండి అని వెళ్తున్నప్పుడు ద హోల్ కమ్యూనిటీ, మోర్ ఆర్ లెస్ ద హోల్ కమ్యూనిటీ స్టార్టెడ్. దాటి వెళ్ళిన తరువాత విల్ గెట్ బ్యాక్ టు దోస్ ఫ్యాక్ట్స్ వన్స్ అగైన్. ఇన్ ద ఫాలోయింగ్ చాప్టర్ వి సీ 12 గోత్రాలకు సంబంధించి ఒక్కొక్క రాయి పెట్టిస్తాడు యెహోషువ వాళ్ళ చేత. ఎందుకు ఈ రాళ్ళు పెట్టిస్తున్నావు అని అడిగితే ఆయన చెప్తాడు, సాక్ష్యం. దేవుడు, మేము యొర్దాను నది దాటుతున్నప్పుడు ద లార్డ్ హ్యాస్ స్టాప్డ్ జోర్డన్ అప్ దేర్ ఇన్ ద సిటీ ఆఫ్ ఆడమ్. ఆదాము దగ్గర, సరెపతు దగ్గర యొర్దాను నది ఆపివేయబడింది బొత్తిగా. అది మీరు సాక్ష్యం చెప్పాలి. అందుకు ఈ రాళ్ళు కావాలి. హౌ గుడ్ ఈజ్ మై టెస్టిమనీ స్టోన్ స్పీకింగ్ అప్ టుడే. నా సాక్ష్యము ఏ విధంగా పలుకుతుంది ఈరోజు. అప్పుడెప్పుడో జబ్బు వచ్చినప్పుడు పలికింది బాగా, ఆయన వాటికి కాని వాటికి పలికింది బాగా, ఉద్యోగం రాగానే పలికింది బాగా,
ఉద్యోగం ఊడిపోయింది, నా రాయి కూడా పక్కకి కొట్టుకుపోయింది. నో నో, వీఆర్ వాకింగ్ విత్ లివింగ్ గాడ్. సజీవుడైన దేవునితో మనం ప్రయాణం చేస్తున్నాం. అవర్ testimonies are living stones. As long as you live, you alone can carry that stone. Nobody else is going to carry. Neither the angels will carry your testimony stone. God has put that stone on you. మనము మోయవలసిన సాక్ష్యపు రాయి, మనము పాతవలసిన సాక్ష్యపు రాయి. Today I believe God wants to burden us with a stone of testimony in our lives, and we are bound to carry it. Please stay tuned as we follow from this. Do we have some stones? Did we forget those stones? Did we leave them? ఏంటండి సాక్ష్యం అని చెప్తారు, నేను నా పరిస్థితి ఇట్లా ఉండి కొట్టుమిట్టాడుతుంటే. ఇంకా సాక్ష్యం దాకా ఎక్కడుంది? I want to challenge you today. Take a step by faith. Move forward. Put your step in the river Jordan. The Lord is going to do wonders to you. For sure, these things are going to happen. In Jesus' name, they are going to happen. Step in the river. Do you want to step? Or do you want to wait at Jordan? నీళ్లు తగ్గిపోతాయేమో, తగ్గిపోతే లేకపోతే ఓడ ఒకటి దొరుకుద్దేమో, లేకపోతే ఇంకెవరన్నా నువ్వు ఎక్కి మోసుకెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారేమో. యొర్దాను నది ఒడ్డు వెయిట్ చేసే ఒడ్డు కాదది, పరిగెత్తాల్సిన ఒడ్డు అది. యూ నీడ్ టు మేక్ ఎన్ ఇంటెన్షనల్ స్టెప్ టు మూవ్ ఫార్వర్డ్, టు స్టెప్ ఇన్. Few lessons we are going to learn from this crossing of the river Jordan. Everything starts with God. ప్రతిదీ దేవునితో ప్రారంభించబడుద్ది. దేవుని మందసము, దేవుని స్వరము, దేవుని వాగ్దానములతో ఎవ్రీథింగ్ స్టార్ట్స్. ఈవెన్ దేర్ జర్నీ, మీరు వెళ్ళండి, మీ తర్వాత మందసం మోసుకెళ్ళండి, మందసం తీసుకురండి, ఒకవేళ రోడ్డు బాగుంటుందో లేదో అని దేవుడు చెప్పలా. ది ఆర్క్ విల్ గో ఫస్ట్. నిబంధన మందసం ముందు మీకు ప్రయాణం చేస్తుంది. And then you can follow. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు. మన కోసం ముందు ప్రయాణం చేసే దేవుడు, వాగ్దానములను సిద్ధపరిచిన దేవుడు, వాగ్దానమును సఫలం చేసే దేవుడు. అండ్ నౌ క్రాసింగ్ ఓవర్, యొర్దాను నది దాటి అవతలకి వెళ్ళగానే అమ్మయ్య, ఐఎమ్ డన్, ఐ హ్యావ్ అకంప్లిష్డ్ సంథింగ్, ఐఎమ్ డన్. It is God who helped me to accomplish something. I am done. It is God who did this. I am done. No, that is not. Crossing over Jordan is just a starting step of your faith journey. మొదటి స్టెప్ మాత్రమే అది. దేవుడు ముందు నడిచాడు. It is not an end in itself of your goal. It is part of the destiny. మీరు నేను ప్రయాణం చేయబోయే దాంట్లో ఒక భాగం అది. The greatest thing about Jordan is it always reminds us about what God has already taken care of. దేవుని పక్షంగా దేవుడు చేయవలసిన పని పూర్తయిపోయింది. నీటిని ఆపేశాడు దేవుడు. God did it already. Jordan is a heap now. ఏక రాశి అది. And now it is my turn to move on. It's your turn to move on. And then start, unfold what you are going to face in that promised land. Oh, our destiny and journey in the promised land has a lot of things to do. వాగ్దాన దేశంలో యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతాం. అప్పుడు యెహోవా,
నేడు నేను ఐగుప్తి అవమానమును మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. సో a place, the first thing what will happen is the shame you got over from Egypt. ఎంత గొప్ప కార్యాలు చేసినా నీకు వెనక ఆనియన్స్ గుర్తొస్తున్నాయే ఫ్రమ్ ఈజిప్ట్. The garlic you ate, you are being reminded of that. Do you know? God is going to turn it over. మార్చి వేయబోతున్నాడు, పొర్లించి వేయబోతున్నాడు. కారణం ఏంటంటే నది దాటి వచ్చిన వాళ్ళంతా విమోచింపబడిన వాళ్ళు కాదు. సముద్రం దాటి వచ్చిన వాళ్ళు 2 తప్పించి మొత్తం రాలిపోయారు. ఈ మిగతా వాళ్ళంతా ఎంతో నంబర్ ఉంది అక్కడ, 6,00,000 చిల్లర. వీళ్ళంతా దిస్ ఇస్ ఎ న్యూవర్ జనరేషన్. దే డిడ్ నాట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిడెంప్షన్ ఇన్ ద రెడ్ సీ. యెహోషువ ముందు వాళ్ళని సున్నతి చేసి గిల్గాలు అనుభవంలో ఐగుప్తు తాలూకుదంతా దొర్లించి వేశాడు దేవుడు. ఈ రోజని వాళ్లకు విమోచన, రక్షణ సువార్త ప్రకటించేశాడు. వాళ్ళు ఎర్ర సముద్రంలో బాప్తిసం వాళ్ళు పొందితే వీళ్ళకు గిల్గాలులో రక్షణ సువార్త ప్రకటించబడింది. నాట్ ఓన్లీ దాట్, మెనీ థింగ్స్ న్యూ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. 5వ అధ్యాయం 10-12. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములు తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. A place where God has provided for 40 years in a different way is going to end. Now you are on your own. You are on your own. You have to sow, you have to harvest, you have to leave the fields vacant on the 7th year. So many things are there. మన్నా ఆగిపోయింది. మన్నా పడినప్పుడు శోధించావు కదా నీవు దేవుణ్ణి. మన్నా ఈ దేశంలోకి వచ్చినాక ఆగిపోయింది. అంత మాత్రమే కాదు, యొర్దాను దాటేమో చక్కగా సంతోషంగా దేవుడు మమ్మల్ని దాటించి వేశాడని నీవు అనుకుంటున్నామేమో. సో మెనీ థింగ్స్ టు కాంకర్. యూ నీడ్ టు కాంకర్ ఫోర్టిఫైడ్ సిటీస్. ప్రాకారములు గల పట్టణాలని స్వాధీనం చేసుకోవాలి. యెరికో పట్టణం, ఆయ్ పట్టణం, all these are part of your destiny. Don't you ever feel I am done. We have a long way to go, and parting Jordan is just a promise that God has done his part and we have to do our part from here. That doesn't mean God gave up on us. దేవుడు మనకు సహాయం చేయడు అని కాదు. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాటని మీరు చదవాలి. 5వ అధ్యాయము 13-15 యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున నున్నవాడవా, మా విరోధుల పక్షమున నున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. I have come here as a representative of the Lord of hosts. సైన్యములకు అధిపతి యెహోవా పక్షంగా నేను వచ్చి ఉన్నాను, మీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను. It is true you have to conquer those cities, but it is also true that the presence of the Lord is going to take the battle for you. The battle belongs to the Lord. యుద్ధము యెహోవాదే. అమ్మ పూర్తి చేయండి. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను.
అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. చాలు చాలు. See how the Lord is dealing with the people the moment they entered the promised land. వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన వీరు గిల్గాలు అనుభవం, మన్నా ఆగిపోవటం, దేవుని దూత వీరి కోసము యుద్ధము చేయటం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఫాలోయింగ్ చాప్టర్ ఇఫ్ యూ రీడ్, వీళ్ళు ఇంత మట్టుకు కాంకర్ చేయటం స్టార్ట్ చేయలేదు. ఎరుకో పట్టణస్థుల వారు, ఆయి పట్టణస్థుల వారు చెప్పుకుంటున్నారంట, వీళ్ళ దేవుడు వీళ్ళ ముందు అంత మైటీ జార్డన్ రివర్ను కూడా ఆపేశాడంటే ఇంకేముంది, ఇక్కడికి వచ్చేసారు. మనము వాళ్ళ దేవుడు మనల్ని వాళ్ళకి అప్పగించేస్తారు. వీరి వలన భయము ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ఆల్రెడీ. సీ హౌ మచ్ గాడ్ హ్యాస్ taken care of and provided already. Had not the priests stepped in river Jordan with the ark of the Lord, మందసము లేకుండా వారు కాలు పెట్టటము మానివేసి ఉంటే, మేము మా ముందు ఈ యొర్దాను ఆగిపోతుందని విశ్వసించకుండా వాళ్ళు ఆపివేసి ఉంటే, we would not read this mighty miracles today. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాలు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, there are some faithful people who stood for the Lord and who by faith helped to glorify God because they were following the Lord. దేవుని వాక్యము, శక్తి కలిగిన వాక్యము, నిబంధన మందసములో ఉన్న వాక్యము వాళ్ళ ముందు ప్రయాణం చేస్తుంది. Destiny is promised already to us. Victory is already assured to us. వాగ్దానము చేయబడింది, విజయం మనకు నిశ్చయముగా దొరుకునని చెప్పబడింది. విజయము నీకు నిశ్చయముగా దొరుకుతుందని చెప్పబడింది. కాబట్టి we need to change our perspective. We need to start thinking in a different way. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5-7 వచనాలు కొంచెం క్విక్గా. నీవు బ్రతుకు దినములన్నిటను యెహోషువకు దేవుడు చెప్తున్నాడు, ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడు. 3 or 4 times in chapter 1 we see నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నీవు భయపడొద్దు, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, 9వ వచనం మనం చూస్తాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. Because the destiny is promised to us, because victory is assured to us, we need to change the way we think. We need to change the perspective, how we look at the things. అమ్మో ఈయన, అమ్మో ఈ కంపెనీలోనా, అమ్మో ఈ పరిస్థితిలోనా, ఇటువంటి మానేసాయి. ఎరుకో పట్టణానికి పెద్ద ప్రాకారాలు ఉండుండొచ్చు, దట్స్ ఓకే. హాయ్ పట్టణంలో యోధులు ఉండుండొచ్చు, దట్స్ ఫైన్. I am going to give those cities to you. I will be with you like I was with Moses అని చెప్పి ప్రయాణము సాగింపచేశాడు దేవుడు. ప్రయాణం చేస్తున్నప్పుడు అనుమానాలు వస్తాయి. ఒక పట్టణం స్వాధీనం చేసుకున్నప్పుడు యెహోషువ జీవితంలో ఎప్పుడు there is not even a single negative mark in the life of Joshua, but doubts do come. అనుమానాలు వస్తాయి మనకు. ఒకసారి సంఖ్యాకాండము 23:19 మనం చదువుకుందాం. వెరీ పాపులర్ వర్డ్స్ ఫర్ us.
దేవుడు అబద్ధమాడుటకు దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపపడుటకు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా దేవునికి మహిమ కలుగును గాక. ఇఫ్ ద డెస్టినీ ఇస్ ప్రామిస్డ్ టు యు, ఇఫ్ ద డెస్టినీ అండ్ విక్టరీ ఇస్ అష్యూర్డ్ టు యు, అన్యుడైన బిలాము ఇశ్రాయేలీయుల పక్షంగా ప్రవచనం చెప్తున్నాడు. దేవుడు అబద్ధమాడడు, ఆయన మనిషి కాదు అబద్ధమాడటానికి. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. చెప్పినవి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపించకుండునా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, థింక్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ యు ఆర్ గోయింగ్ త్రూ. Think of how the priests stepped into the river Jordan by faith. Think of how God has done his part by stopping the river Jordan long way ago, long place from here. చాలా దూరంలో పట్టణము దగ్గరే ఏకరాశిగా కుప్ప వేసినట్టు ఆపేశాడు దేవుడు. దేవుడు చేయాల్సిన అన్ని దేవుడు చేశాడు. మనము చేయాల్సినవి మనం చేయాలా. Don't become super spiritual and say, no, if I pray for 10 days, this is going to happen. No, that is not what Jesus said. You go and do. You feed them. రొట్టెలు మీరు పంచండి అని వాళ్ళకి చెప్పాడు. Don't Jesus know the people, the disciples have no capacity to multiply the bread? Jesus knows. But Jesus wants them to do, because he will be with them always. మోషేకు తోడై ఉన్నట్టు నేను నీతో ఉంటాను, ఎక్కడ జడియక బెడియక. గో ఇన్ మై నేమ్, ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ. దిస్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్, మై యాటిట్యూడ్. whatever the problem it is. It might be Jordan, it might be Jericho, or any other fortified city. This evening it's a challenge for us. Because God is our leader, because we are saved, because God is in me, I want to ask you a question. Please think about this question. దేవుడు నాలో నివాసం చేస్తున్నాడని అని విశ్వసించే వాళ్ళు ఒకసారి చేయెత్తి చూపించండి. గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ మీ అన్నవాళ్ళు, we all believe that. Now put it this way, let me put it this way. When you say God is in me, did God come down to your standards, or does God lift you up to his standards? నీలో దేవుడు ఉన్నందుకు దేవుడు తన స్థాయి దించుకొని నీ స్థాయికి వస్తాడా, లేకపోతే నీ స్థాయి లేపి పైకి లేపి ఆయన స్థాయికి ఎత్తుతాడా? You know the answer. I know the answer. God is going to lift us up. నీలోకి వచ్చినందుకు, నాలోకి వచ్చినందుకు, God doesn't cease to be God. దేవుడు దేవుడిగా ఉండకపోడు. So take charge, take courage. Go to sick people and say, raise in Jesus' name, walk in Jesus' name. Go to blind people and say, you got to see in Jesus' name. That's the faith Jesus imparted in the disciples. That is what Joshua is doing. మందసం ఎత్తుకొని పదండి, ప్రయాణం చేయండి. This evening I want to encourage all of us. The same God is in you and in me. The God of Joshua is in me. God of Joshua is with you. God of disciples, God of Peter is with you. God did not diminish himself when he started living in me. God is God, mighty God. In the name of Jesus, let us act like what God wants us to be. దేవుడు నిన్ను నన్ను అపాయింట్ చేసిన విధంగా మనము ఉండాలి. We should not go and tremble when we see a sick person. No, we should not go and tremble when we see there is no job or there is an immigration issue. వీటి గురించి బాధపడకుండా start speaking to them in Jesus' name, because the mighty God is with us. దేవుడు మనతో ఉండి ముందుకు నడిపిస్తున్నాడు. We are stepping into the promises today. There is no opportune time
than this when the word of God is being proclaimed. విశ్వాసముతో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానములోకి నేను కాలు పెడుతున్నాను, నేను అడుగు పెడుతున్నాను. ఐ వాంట్ ఆల్ ఆఫ్ us టు స్టాండ్ వన్స్. మనందరము లేచి నిలవబడి let us tell God, ప్రభువా ఈరోజు like the priests who were carrying the ark, నిబంధన మందసము మోయిచున్న యాజకుల వలె, take a step to your left or right and say, I am stepping into Jordan. యొర్దానులో నేను కాలు పెడుతున్నా. You have called me. Everyone is a priest in the New Testament. ఆ యాజకులు చేసినట్లే నేను కూడా విశ్వాసముతో I take a faith step. I want to step by faith. And I know you have stopped Jordan long back. యొర్దానును నీవు ఎక్కడో ఆపివేసావని నాకు తెలుసు. And now it's time for me to come up with a testimony stone. సాక్ష్యపు రాయిని నేను పాతవలసిన సమయము నాకు ఆసన్నమైందని చెప్పి మన ప్రభు వైపు మనము విశ్వాసముతో నోరు తెరిచి ప్రార్థన చేసి, let us make a commitment that this word that has been proclaimed in our midst will bear fruit and will yield the blessings the Holy Spirit want us to have. అందరము మన ప్రభు వైపును మనం చూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. Let us trust God no matter what. Let us follow God no matter what. Let us boldly follow God no matter what. I tell you, it's going to work. It is going to work because it's not about me. It's not about you. It's about the unfailing promise of God. Confess God's blessings in faith. Confess God's promises in faith. God is at work in you today. God is at work in you this evening. God is at work in your family, in our church, in your situation. Oh, remember the river was stopped long back. యొర్దాను నది ఎక్కడో ఆపివేయబడినది, ఏకరాశిగా కుప్పవేయబడినది. It has no power to stop you anymore from entering the promised land. వాగ్దాన దేశములో నిన్ను ఆపగలిగినవి అన్నీ కూడా దేవుడు ఆపేశాడు. God has already taken care of. Do you believe this? If you believe this, say yes. If you believe this, glorify God. And if you believe this, Lord, I am going to inherit the promises. ప్రభువా నీవు ఇచ్చిన వాగ్దానము నేను స్వతంత్రించుకొనబోతున్నాను. ఈ రోజే, it's going to start today. It starts now because the word of God is being proclaimed and the Holy Spirit is about to confirm these words with signs and wonders. మన ప్రభు యొక్క కృప మన మీద సమృద్ధిగా ఉన్నప్పుడు, దేవుని పక్షంగా దేవుడు చేయవలసిన పనులు అన్నీ చేసినప్పుడు యాజకుల వలె విశ్వాసముతో ముందడుగు వేద్దాం. సాక్ష్యపు రాయి ఎత్తుకొనటానికి మనము ఆత్రపడదాం. ఇదిగో, the destiny is not done. The destiny, it's long way to go. We are in the beginning. The river has been stopped, but still there are long way to go and so many things to do. But one thing is for sure, the destiny is promised. Victory is assured because నీ ముందు నడుచుచున్న దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, సర్వలోకనాథుడగు యెహోవా. ఆయన మందసము, ఆయన వాక్యము, ఆయనకు మనము చేసే ప్రార్థన మనలను వెంబడిస్తుంది. God is our leader. God is leading us. So we step in faith in our promises. We step in our faith into our promises. వాగ్దాన పూర్వకముగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాలన్నిటినీ స్వతంత్రించుకోవటానికి విశ్వాసపూర్వకముగా మనము ప్రయాణం చేయబోతున్నాం. We are going to walk in faith. We are going to step in faith. దేవుని వైపు మనము చూచుచు మన అడుగులు ముందుకు వేయబోతున్నాము. దేవుని నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. మా ప్రభు
యేసుతో జయముగా వెడలెదము యేసుతో జయముగా వెడలెదము యేసుతో జయముగా వెడలెదము. కొద్ది నిమిషాలు మనము మన ప్రభు సన్నిధానములో we will remember the mighty works of God, what God has done. Our Lord has stopped the river Jordan. యోర్దానును ఆపి నీకు మార్గమును సిద్ధం చేసిన దేవుడు. We are not going to stop. మనము ఈ ప్రయాణమును ఆపబోవుట లేదు. ఈ ప్రయాణములో మనము కొనసాగుచూ ఉన్నాము. God has done his part. This evening, as I asked you earlier, step in faith, and God starts acting. You and I are entitled to move in the power of the Holy Spirit, and our Lord is going to do miracles. వ్యాధిని చూచి, లేమిడిని చూచి, లోటును చూచి వెనుదిరగకుండా speak to that in Jesus' name. Speak to that and say, Lord, I have victory. Lord, you have promised victory. Lord, I am going to see the destiny because it is you who have promised the destiny. తలలు ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవానికి వందనములు, స్తోత్రములు. Thank you for the destiny you have given to all of us. Thank you for the promises you have given to all of us. Thank you for the assurance of victory, Naina. మా తండ్రి, మీరు విజయం ఇస్తానని వాగ్దానం చేసినందుకు స్తోత్రములు. మా కోసము మేము విశ్వసించి ఒక్క అడుగు ముందుకు వేస్తే నదులను సైతము ఆపివేయటానికి శక్తి కలిగిన నీ వాక్యమును సిద్ధపరిచినందుకు వందనములు. ఓ మా తండ్రి, నేటి దినమున those of us who have stirred deep into their hearts, digged out their promises, naina, varandarni batti ప్రార్థన చేస్తున్నాం. Next week we want them to testify the mighty power you have shown them. మా తండ్రి, సహాయము చేయమని, నీ వాగ్దానములు పరిపూర్ణము చేయమని, ఈ వాక్యము మా అందరి వెనికిడిలో మా తండ్రి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్లీజ్ బీ సీటెడ్.